కోకోనట్ రైస్, ఆలు దమ్, టమాటా పప్పు, విజయ్ ఆస్మో యాక్షన్ 5. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు మనం వ్లాగ్ పోస్ట్ చేయడం కూడా కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నిన్న 2 days లాస్ట్ 3 days వరకు అసలు నిద్ర లేకుండే, అసలు స్లీప్ కరెక్ట్ లేకుండే. సో ఫుల్ ఎగ్జాస్ట్ టైర్డ్ ఫీలింగ్ ఉండే. అందుకే నిన్న వ్లాగ్లో కూడా నన్ను చూస్తుంటే మొత్తం ఫేస్ డల్ ఉండేది, ఎగ్జాస్టింగ్గా టైర్డ్ ఫేస్ లాగా ఉండేది. కానీ ఈరోజు మాత్రం మంచిగా స్లీప్ వేసిన అండ్ ఫుల్ ఎనర్జీతో ఉన్నా. సో ఈరోజు బ్లాగ్ అందుకే కొంచెం లేట్గా కూడా స్టార్ట్ చేసిన, ఎనర్జీ మీ ముందు ఎనర్జీ బిల్డ్ చేసుకోవడానికి. సో ఇదే ఎనర్జీని ఇలా కంటిన్యూ చేయడానికి ఒక ప్లేస్కి మనము తాళి తినడానికి వెళ్తున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. సో ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసి ఇది, తాళి తినడానికి వెళ్తున్నాం కదా, కంఫర్ట్ ఉండడానికి స్మాల్ ఫార్మల్ ట్రౌజర్స్, స్ట్రైప్ షర్ట్స్. సో లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి guys. ఇదే మన ఫైనల్ అవుట్ఫిట్. స్టార్ట్ అయిపోదాం. అసలుకి ఇప్పటికే టైం వచ్చేసి 12 అవుతుంది. మళ్ళీ లేట్ అయిందంటే అక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ అవుతుంది. సో మళ్ళీ మన మధ్యలో మన ఫ్రెండ్ కూడా పికప్ చేసుకోవాలి. ఇప్పుడే ట్రాఫిక్లో వాడి రెస్టారెంట్కి వచ్చిన, ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది, మొత్తం స్వెట్ అంతా స్వెట్. ఈ ప్లేస్లో నాకు ఫేవరెట్ వచ్చేసి ఏంటంటే కోకోనట్ రైస్, ఆలు దమ్. ఇది వచ్చేసి ఆనియన్ ఆలు ఫ్రై. ఇది మైసూర్ పాక్, ఇది పచ్చడి. మైసూర్ పాక్ లాస్ట్కి తిందాం. ఎప్పుడైనా ఇక్కడ కష్టం మాత్రం ఆలు దమ్ ఇంకా కోకోనట్ రైస్ ట్రై చేయండి, నైస్ కాంబినేషన్. Do you hear that? My sanity. వైట్ రైస్ ఇచ్చిండ్రు, బీట్రూట్ టమాటా పప్పు, ఇంకో స్పూన్. About to break while everyone I know's out. సో గైస్, ఇప్పుడే మనం ఇంటికి రీచ్ అయిపోయినాం. ట్రాఫిక్ మామూలుగా లేదు అసలు. కడుపు నిండా తిన్న తర్వాత రైడ్ చేయాలంటే చాలా కష్టం. అసలు అటు నిద్ర వస్తూ ఉంటుంది, ఇటు రైడ్ చేయాలి, చాలా అంటే చాలా కష్టం. అంటే హైదరాబాద్లో నాకు ఇష్టమైన థాలీ ప్లేస్, ఆ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ఇగ్రు. మోస్ట్ అందరు హైదరాబాద్ వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది ఆ రెస్టారెంట్ నేమ్. సో టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది. ఆ ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వేసుకొని అది మంచిగా ఉంటుంది. ఇంకోటి ఆ కోకోనట్ రైస్ అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కోకోనట్ రైస్ నేను పోయేది మాత్రం కోకోనట్ రైస్ కోసమే పోతా. అండ్ ఇంకోటి వాళ్ళు లాస్ట్కి ఇచ్చే ఆ కిల్లి, అది ఇంకా అంటే ఇంకా ఫేవరెట్. అది మోస్ట్లీ మీరు 12 to 1 మధ్యలో పోతుంది దొరుకుతుంది. దాని తర్వాత అయిపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది కావచ్చు. దాంట్లో గడ్డ పెరుగు మాత్రం గడ్డ మస్తు థిక్ అంటే థిక్ ఉంటుంది. ఎట్లా అంటే ఇట్లా కుండలో పెట్టిస్తారు, వేరే ఉంటుంది ఆ పెరుగు మాత్రం. ట్రై చేయండి, లాస్ట్ ఫినిషింగ్ టచ్కి పెరుగుతో కొడితే మాత్రం. అండ్ ఇంకోటి guys చెప్పాలంటే, మనం వెయిట్ చేస్తున్న DJI Osmo Action 5 Pro మన డెలివరీ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ ఇద్దామని ఉంది. చూడండి గైస్, వెదర్ ఎంత బాగుందో. వెజిటేబుల్ షాప్ కూడా ఉంటది, అంటే షాప్ కాదు, ఇట్లా ప్రతి థర్స్డే ఇట్లా పెడతారు, మార్కెట్ లాగా పెడతారు. సో ఇక్కడనే వెజిటేబుల్స్, కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కొనుక్కొని కొన్ని రోజులు అయినాక ఈ బాల్కనీ స్పేస్ ఉంది కదా, బాల్కనీ స్పేస్ ని గార్డెన్ మ్యాట్ లాగా వేసి మన దగ్గర ఉన్న గ్రీన్ బ్యాగ్ ఉంది కదా అక్కడ ఇక్కడ పెట్టి ఇలా గార్డెన్ మ్యాట్ లాగా వేసేద్దాం. ఇది చేసిన తర్వాత ఆ వాల్స్ కి ఇట్లా ఫ్రేమ్స్ లాగా కొట్టించి ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. కానీ మాత్రం మంచిగా సెట్ చేస్తారు పక్క. ఈ వాల్ కి మొత్తం హ్యాంగింగ్ లైట్స్ లాగా పెట్టి ఇక్కడ చిన్న ఫ్రేమ్స్ లాగా కట్టించేస్తే హ్యాంగింగ్ పాట్స్ లెక్క. రేపు మన యూట్యూబ్ జర్నీలో చిన్న అప్గ్రేడ్. సో సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. గుడ్ నైట్, బాయ్. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even